వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాము. ఈ బేసిక్ ప్రోగ్రాంలో దీన్ని రన్ చేస్తున్నాము. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు లాగిన్ అన్న కాన్సెప్ట్కి వచ్చేసరికి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాలి కదా. సో రైట్ క్లిక్ ఆన్ అ యూజర్ నేమ్ ఫీల్డ్, ఇన్స్పెక్ట్. ఈ యూజర్ నేమ్ ఫీల్డ్కి ఐడి ఉంది. సో కాపీ ఇట్, కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు కన్స్ట్రక్టర్లో మొత్తం లొకేటర్స్ డిఫైన్ చేయి. సో దిస్ డాట్ this dot username text field is equal to పేజ్ డాట్ లొకేటర్. అంతే కదా, మన పేజ్లో ఉన్న లొకేటర్ ఇది హ్యాష్తో వచ్చింది. దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేస్తాను. నా లాగిన్కి 3 లొకేటర్స్ కావాలి కాబట్టి దిస్ డాట్ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి, దిస్ డాట్ లాగిన్ బటన్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా కాపీ చేసి పెట్టేసాం. ఇప్పుడు యూజర్ నేమ్కి సంబంధించిన ఐడి ప్రాపర్టీని కాపీ చేసి ఇక్కడ అప్డేట్ చేశాను. ద సేమ్ వే పాస్వర్డ్కి సంబంధించిన ఐడి ప్రాపర్టీని కాపీ చేసి ఇక్కడ అప్డేట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ వే లాగిన్ బటన్కి సంబంధించిన ఐడి ప్రాపర్టీని కాపీ చేసి ఐ అప్డేటెడ్ హియర్. సో నేను ఈ కన్స్ట్రక్టర్లో నా లొకేటర్స్ అన్ని డిఫైన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటా నేను లాగిన్కి మెథడ్ రాయాలి. ఎస్సింక్ లాగిన్ టు అప్లికేషన్, ఎస్సింక్ లాగిన్ టు అన్ అప్లికేషన్. అప్లికేషన్లోకి నేను లాగిన్ అవ్వాలి అంటే నాకు క్రెడెన్షియల్స్ కావాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ రెండు కూడా ఐఎమ్ గివింగ్ దెమ్ యాజ్ అ పారామీటర్స్. సో పారామీటర్స్ కింద ఇచ్చినప్పుడు అవైట్ దిస్ డాట్ యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్, రైట్, దాని మీద నువ్వు ఫిల్ చేయాలి. వాట్ యు వాంట్ ఫిల్ ఇట్ ఆన్ దట్ యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్? ఫిల్, నువ్వు ఇచ్చే యూజర్ నేమ్ వాల్యూని ఫిల్ చేయి. ద సిమిలర్ వే అవైట్ దిస్ డాట్ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్, అండ్ ఇక్కడ కూడా ఫిల్ చెయ్యి దట్ యు నీడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. అండ్ అగైన్ await this dot లాగిన్ బటన్ మీద యూ నీడ్ టు పర్ఫార్మ్ ఎ క్లిక్ ఆపరేషన్ ఆన్ దట్ లాగిన్ బటన్. సో ఇప్పుడు ఇట్లాగా నా లాగిన్ పేజ్ అనే క్లాసులో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ న్యూ మెథడ్. మనకు ఆల్రెడీ స్పెక్ ఫైల్ ఉంది, అందులో లాగిన్ పేజ్కి ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి, సో హియర్ అవైట్ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్ డాట్ లాగిన్ టు ఎన్ అప్లికేషన్. నువ్వు అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి అంటే నీకు క్రెడెన్షియల్స్ కావాలి. సో ఇది నీ యూజర్ నేమ్, ఐఎమ్ పాసింగ్ ఇట్, అండ్ దెన్ నీ పాస్వర్డ్ కూడా నువ్వు అక్కడ దానికి ఇన్పుట్ కింద ఇవ్వాలి. సో హియర్ సీక్రెట్ సాస్ నీ పాస్వర్డ్. సో యూజర్ నేము, పాస్వర్డ్ మొత్తం అన్నీ దీనికి ఇన్పుట్ కింద ఇచ్చాను నేను. ఇప్పుడు లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ టెస్ట్ అండ్ చెక్ ఇట్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ లాగింగ్ ఇన్ ఆర్ నాట్. సాస్ డెమో ఓపెన్ చేసింది, సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యి 5 seconds వెయిట్ చేసి దెన్ ఇట్స్ గోన్ టెర్మినేట్ ద బ్రౌజర్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ రైట్ డౌన్ అ బేసిక్ స్క్రిప్ట్. ఇప్పుడు ఇక్కడి నుంచి వీ నీడ్ టు ఫర్దర్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఎండ్ టు ఎండ్ సినారియోలో ఫస్ట్ లాగిన్ దగ్గర నుంచి లాగౌట్ వరకు రాసింది అట్లా ఇండివిజువల్ పేజెస్ మీద చేయాలి. That we will continue in the next session. Okay. Thank you very much. Bye bye.